శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ వారాహి నవరాత్రుల గురించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటి, వాటికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తండి. ప్రతి ఒక్కరూ కూడా వారాహి తల్లి పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నా అండి. అయితే ముందుగా వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉన్నాయి అని. మనకి 2025 సంవత్సరం జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి. అయితే మా దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు, మరి మేము పూజ ఎలా చేసుకోవాలి అనే సందేహం అయితే ఉంటుంది. వారాహి అమ్మవారి ఫోటో మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర లలితాదేవి ఫోటో కానీ, దుర్గాదేవి ఫోటో కానీ, లేదా అమ్మవారి రూపంలో ఉన్న ఎటువంటి ఫోటో అయినా మీ దగ్గర ఉన్నా లేదా విగ్రహం ఉన్నా పూజలో పెట్టుకొని నవరాత్రి పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర అవి కూడా లేవు అనుకుంటే, మీరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కదండి, ఆ దీపాన్ని వారాహిదేవిగా ఆవాహనం చేసుకొని ఆ దీపానికి మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే నవరాత్రులు అంటే కలశం అఖండ దీపం పెట్టుకుంటారు కదండి, ఈ కలశం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలా అనే సందేహం అయితే ఉంటుంది. అవసరం లేదండి. మీ ఇంట్లో కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మామూలుగా అమ్మవారి పటం పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే ప్రతి సంవత్సరం అలాగే చేసుకోవాలండి. కాబట్టి ఆనవాయితీ ఉందో లేదో తెలుసుకొని పూజ అయితే చేసుకోండి. వారాహి నవరాత్రి పూజలో ఉపవాసం అనేది తప్పనిసరిగా ఉండాలా అంటే అవసరం లేదండి. నవరాత్రి పూజకి ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే నియమం అయితే లేదండి. మీరు నిత్యం ఆహారం ఎలా తీసుకుంటారో, అంటే మాంసాహారం అనేది తీసుకోకూడదండి, సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి. అలాగే తీసుకొని పూజనైతే నిర్వహించుకోవచ్చండి. ఈ వారాహి నవరాత్రి పూజను ఏ సమయంలో చేసుకోవాలి అంటే, ఈ వారాహి నవరాత్రి పూజను అమ్మవారిని రాత్రి దేవత అంటారు. రాత్రి సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. రాత్రి మనకి సూర్యాస్తమం అయిన తర్వాత 8 తర్వాత మనం ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. ఒకవేళ ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో ఈ పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ నవరాత్రులు అంటే 9 రోజులు ఉంటాయి కదండి. ఈ 9 రోజులు ఖచ్చితంగా పూజను చేసుకోవాలా అనే సందేహం అయితే ఉంటుందండి. అవసరం లేదండి. మీ శక్తి కొలది 1 రోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, ఇలా ఎన్ని రోజులు చేసుకోగలిగితే అన్ని రోజులైతే చేసుకోండి. అమ్మవారికి పంచమి తిథి అంటే ఎంతో ఇష్టం అండి. కాబట్టి ఆ పంచమి తిథిన తప్పనిసరిగా పూజ అయితే చేసుకోండి. వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపం కదా అండి, మరి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అనే సందేహం అయితే ఉంటుందండి. అమ్మవారు ఉగ్రస్వరూపమే అండి. అది కేవలం శత్రు సంహారం కోసమే, అంతేకాకుండా బిడ్డలు అయినటువంటి మన కోసం కాదండి. అమ్మవారు ఎంత కరుణామయురాలంటే, బోలాశంకరుడు ఎంత శీఘ్రంగా కరుణిస్తారో, అమ్మవారికి ఆరాధించడం వల్ల మనకి అమ్మవారు వరాలు జల్లును కురిపిస్తుందండి. ఏ కోరికను కోరుకున్నా ధర్మబద్ధమైనది అయితే చాలండి, అమ్మవారు వెంటనే తీర్చేస్తారు. వారాహి నవరాత్రుల పూజకి మాకు ఏ స్తోత్రాలు, మంత్రాలు, షోడోపచార పూజ రావు, ఏమి చేయాలి అని సందేహం అయితే ఉంటుందండి. మీకు ఎటువంటి మంత్రాలు రావాల్సిన అవసరం లేదండి. షోడోపచార పూజ కూడా మీకు చేయలేకపోతే ఏం పర్వాలేదండి. పంచోపచారాలతో అయినా కేవలం ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి ఇలా ఇచ్చి అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్లో వేసిన అమ్మవారి 12 నామాలు చదువుకొనైనా మనం ఈ పూజ చేసుకోవచ్చండి. అది కూడా రాదు అనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమః అనే నామాన్ని చదువుకుంటా మనం ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చండి. నవరాత్రులు 9 రోజులు తలస్నానం చేయాలా? అవసరం లేదండి. మొదటి రోజున తలస్నానం చేస్తే చాలా అండి. ఆరోగ్యరీత్యా అది కూడా చేయలేము అంటే మామూలు స్నానం చేసిన తర్వాత గంగాజలంతో కానీ లేదా పసుపు నీళ్ళు తీసుకొని కుండరీకాక్ష అని 3 సార్లు లేదా గంగా అని అంటూ 3 సార్లు మీ శిరస్సు పైన చిలకరించుకోండి. ఇలా చేస్తే తలస్నానం చేసిన ఫలితం అయితే దక్కుతుంది. స్త్రీలకు నెలసరి వస్తే ఏం చేయాలి? నెలసరి 5వ స్నానం అయిపోయిన తర్వాత
పూజని యథావిధిగా నిర్వహించుకోవచ్చండి. నవరాత్రి పూజ మధ్యలో ఉండగా నెలసరి వస్తే మీ భర్త కానీ పిల్లలు కానీ పూజను ముందుకు కొనసాగించవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలకి నెలసరి వస్తే వాళ్ళని దూరంగా ఒక పక్కన కూర్చోబెట్టండి. వాళ్ళ వస్త్రాలన్నిటినీ ఒక పక్కన పెట్టండి. వాళ్ళకి చక్కగా పూజ గురించి వివరించండి. అలాగే మీరు పూజ చేసుకునే సమయానికి గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ ఇంటి మొత్తాన్ని ఒకసారి ప్రక్షాళన చేసుకొని పూజ అయితే నిర్వహించుకోండి. ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీగా వండాలి. మరి నేను ఈ పూజ ఎలా చేసుకోవచ్చా అని సందేహం అయితే ఉంటుందండి. మీరు ఎవరైతే పూజ అనుకుంటున్నారో వారు ఇంట్లో వారి కోసం వండి పెట్టండి. కానీ పూజ చేసుకుంటున్న మీరు మటుకి నిష్ఠతో తినకుండా ఉండండి. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అంటే, మీరు మాంసాహారం వండిన తర్వాత పొయ్యిని సామాన్లని పూర్తిగా కడిగి శుద్ధి చేసుకున్న తర్వాతే అమ్మవారికి మీరు చేయాలనుకున్న ప్రసాదాలు చేసుకోవాలి. ఉదయం పూజ చేసుకునేవారు ముందు రోజునే శుద్ధి చేసుకోండి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఈ ప్రసాదాలు వండుకునే ముందే అన్నిటిని శుభ్రం చేసుకొని మీరు పూజకైతే సిద్ధంగా ఉండండి. ఈ నవరాత్రులు 9 రోజులు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలా? ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది ఈ 9 రోజులు పాటించాలండి. గర్భిణీ స్త్రీలు వారాహి నవరాత్రి పూజ నిర్వహించుకోవచ్చా? మీరు 5వ నెల దాటితే కనుక ఈ పూజనైతే నిర్వహించకూడదండి. మీరు 5వ నెల దాటకపోతే ఈ పూజ అయితే నిర్వహించవచ్చు. చేయలేని వారు అమ్మవారి నామాలు స్తోత్రాలు పారాయణం చేయవచ్చండి. నవరాత్రి పూజ సమయంలో గర్భవతులు కొబ్బరికాయ కొట్టవచ్చా? కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొట్టకూడదండి. మీరు కేవలం పూజ మాత్రమే చేసుకోవాలి. మరొక ప్రశ్న వచ్చి, ఏటి సుతకల్లో ఉన్నవారు ఈ నవరాత్రి పూజ చేసుకోవచ్చా? మీరు కేవలం దీపారాధన మామూలు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. కుంకుమ పూజ కానీ కలశం పెట్టుకోవడం అఖండ దీపం పెట్టుకోవడం ఇలాంటివైతే పెట్టుకొని పూజ అయితే చేసుకోకూడదండి. నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. మరొక ప్రశ్న వచ్చి, నవరాత్రి పూజను పూర్వ సువాసినులు చేసుకోవచ్చండి. కానీ కుంకుమ పూజ కలశం అఖండ దీపం పెట్టుకోవద్దు. కేవలం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. నవరాత్రులు 9 రోజులు నైవేద్యం చేసే శక్తి లేని వాళ్ళు ఏం చేయాలి? అక్కర్లేదండి. మీ శక్తి కొలది చేయగలిగితే చేసి పెట్టండి. లేదు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసిన పానకము, దానిమ్మ గింజలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి. ఇవి ప్రతిరోజు అమ్మవారికి నివేదించవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి? అమ్మవారి ఫోటోని మీరు పూజా మందిరంలో పెట్టుకొని ఎప్పుడు పూజ చేసుకోవచ్చండి. నవరాత్రి పూజ నిర్వహించేవారు ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటి అనే క్వశ్చన్ అయితే ఉందండి. నేను అన్ని క్వశ్చన్లు అయితే వాటికి సమాధానాలు చెప్పానండి. అవి కాకుండా మీరు ఈ నవరాత్రి పూజ చేసే వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఎవరితో గొడవ అయితే పడకూడదండి. అబద్ధాలు అనేది చెప్పకూడదు. గోర్లు అనేది కత్తిరించకూడదండి. జుట్టుని కూడా కత్తిరించకూడదు. ఎరుపు పసుపు రంగు వస్త్రాలను అయితే ధరించి పూజ అయితే నిర్వహించుకోండి. కుదిరితే నేలపైన కూర్చొని పూజ అయితే చేసుకోకూడదండి. ఏదైనా ఆసనంగా ఒక పీట కానీ లేదా ఒక మ్యాట్ కానీ వేసుకొని వాటిపైన కూర్చొని ఈ పూజ అయితే నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చినిగిన వస్త్రాలు అయితే ధరించవద్దండి. అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే ఆ నిమ్మకాయలని ఏమి చేయాలి? అమ్మవారికి ఒకవేళ మీరు నిమ్మకాయల దండ వేస్తే వాటిలో కొన్నిటిని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. కొన్నిటినేమో మనకున్న వాహనాలు బైకు కారు వీటి ఉంటాయి కదండి, వాటికైనా ఈ నిమ్మకాయల దండనైతే కట్టుకోవచ్చండి. ఇంకా మీకేమన్నా ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ వారాహి నవరాత్రుల పూజ ఎలా చేసుకోవాలో తేలిగ్గా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.